ఫ్యామిలీ. నేను డాక్టర్ హరివర్ధన్ అండి. నేను కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ అండి, విశాఖపట్నం. సో ఇది మా ప్రాణవాయు కార్డియోపల్మనరీ రీహాబ్ సెంటర్ అండి. కార్డియోపల్మనరీ రీహాబ్ అన్నది ఒక కొత్త పదం ఇండియాకి సంబంధించి. పల్మనరీ అంటే లంగ్స్ కూడా కదా? లంగ్స్ అండి. సో ఇండియాకి సంబంధించిన ఒక కొత్త పదం. యూజువల్గా హార్ట్ అటాక్స్ వచ్చిన, హార్ట్ అటాక్ తర్వాత, హార్ట్ సర్జరీ అయిన తర్వాత కానీ, హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంకి. కొంతమందికి సపోర్ట్ అవసరం ఉండదు, కొంతమందికి సపోర్ట్ అవసరం పడుతుంది డిశ్చార్జ్ అయిన తర్వాత. ఆ సపోర్ట్ అవసరం అయిన వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామే ఈ ప్రాణవాయు ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా డైటరీ సర్వీసెస్, ఫిజియోథెరపీ సర్వీసెస్, వీటితో పాటు ఇంటిగ్రేటివ్ థెరపీస్ అని యాడ్ చేశాను మేము కొత్తగా. ఇంటిగ్రేటివ్ థెరపీస్ లైక్ ఏంటంటే హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ, హైడ్రోజన్ ఇనలేషన్, ఓజోన్ ఇనలేషన్, ఓజోన్ బ్రీదింగ్ ఓజోన్ త్రూ ఆయిల్ అన్నారు. సో ఇప్పుడు బేసిక్గా మీరు హార్ట్ పేషెంట్స్ అన్నారు కదా, ఇది ప్రివెంటివ్ మెడిసిన్ కాదు, బేసిక్గా సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ రీజనరేటివ్ మెడిసిన్. కొత్త కాన్సెప్ట్ యూఎస్ లో వాటిలో ఏంటంటే రీజనరేటివ్ మెడిసిన్ బాగా డెవలప్ అవుతాం. సో ఇండియాకి వచ్చేసరికి ఇట్స్ ఉంది, బట్ చాలా మందికి తెలియదు. సో ఒకసారి యాంజియోప్లాస్టీ అయినా లేకపోతే ఒక హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఆ తర్వాత ఇక్కడ బేసిక్గా మీరు చేసేది. ఓకే, ఆల్రైట్. ఆ తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, దాని గురించి చెప్పండి. ఆ చైర్ అంతా 80 లక్షలు ఏదో చెప్పారు నాకు ఫోన్లో. అవును సార్, ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈఎంఎస్ చైర్ అంటాం. ఇట్స్ మజిల్ స్టిమ్యులేషన్ అన్నమాట. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అందరూ చెప్పుకోగలరు, ఈ ప్రాబ్లమ్స్ చెప్పుకోలేరు కదా, అందుకని ఐ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటంటే ఇట్స్ సోషల్ స్టిగ్మా. కరెక్ట్ గా చెప్పాలంటే ఇట్స్ స్టిగ్మా. అంటే ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు, బయటకు చెప్పుకోలేరు. అసలు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తున్నారు, అది కూడా పెద్ద విషయమే యాక్చువల్లీ. సో చేయడానికి కూడా చాలా మంది రాదు, అంటే అన్లెస్ అండ్ అంటిల్ బాగా ఇబ్బంది పడితే తప్ప. ఇప్పుడు ఆ చైర్ లోని మీరు నాకు ఫోన్ లో చెప్పింది ఏంటంటే ఒక 20 minutes కూర్చొని 20 sessions అన్నారా? ఆల్మోస్ట్ 20 sessions అండి. 20 minutes సెషన్ ఇస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 10,000 కెగల్ ఎక్సర్సైజెస్ అండి. ఓకే, కెగల్స్ అనే వినే ఉంటారు. యూజువల్ గా పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ కి వాడే పదం అది. జిమ్స్ లో కానీ వీటిల్లో కానీ ఒక పదం టబాటాస్, కేగిల్స్. టబాటాస్ అంటే రౌండ్స్ టైప్, కేగిల్స్ అన్నది ఏంటంటే ఆ పర్టికులర్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ కి వాడే ఇదనమాట. సో ఒక విషయం చెప్పండి, సో ఇప్పటిదాకా ఎవరికైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా? ఎంతమందికి అంటే we cannot disclose the names. నేమ్స్ వద్దు. ఇద్దరు అయితే చాలా హ్యాపీ క్యాండిడేట్స్ ఉన్నారు మా దగ్గర. అంటే ఓల్డర్ పీపుల్, యంగర్ పీపుల్? యంగర్ జనరేషన్. ఏజ్ చెప్పొచ్చా? ఏజ్ అరౌండ్ 34, 35. సో మీ పుణ్యాన వాళ్ళకి పిల్లలు పుట్టేశారు ఇప్పుడు? అది ఇంకా తెలియదు, బట్ దేర్ యాక్టివ్ అని విన్నాను. ఓకే, వెరీ గుడ్. సో దే ఆర్ హ్యాపీ. ఓకే, సో జనాలకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది ఆ చైర్ ఏంటో, అది ఒకసారి చూద్దాం. చైర్ కి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయండి. సింపుల్ గా అంటే ప్రోస్టేట్ ఇష్యూస్ ఉంటాయి పెద్ద వయసు వాళ్ళకి, లేదంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంట, అంటే తెలిసి తెలియక యూరిన్ డ్రిబుల్ అయిపోతూ ఉంటుంది ఫీమేల్స్ కి. ఓకే, సో వాళ్ళకి కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ రీహాబిటేషన్ కింద చాలా బాగా ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఈ మజిల్స్ అన్ని ఇదై కొంచెం ఏంటంటే బేబీ డిస్టర్బ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. సో నేను హార్ట్ రీహాబిలేషన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు హార్టే కాకుండా మీ దగ్గర ఎన్నో ఉన్నాయి అంతే కదా? డిఫరెంట్. సో బ్లాడర్ కంట్రోల్ అవుతుందా ఓల్డర్ విమెన్ కి? నాకు తెలిసిన వాళ్ళకి యూరినరీ ఇన్కాంటినెన్స్ బాగా తగ్గుతుందండి. ఓకే, సో ఈ ట్రీట్మెంట్ తో అవుతుంది. ఇవి హైదరాబాద్ కూడా ఉన్నాయి ఇలాంటి చైర్స్, లేవా ఓన్లీ వైజాగ్? హైదరాబాద్ లో ఉందో లేదో నాకు తెలియదు, మేబీ దిస్ ఇస్, కానీ చాలా రేర్ కదా. ఓకే, సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ఎవరైనా చెప్పుకోలేకపోతే డైరెక్ట్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోండి.